తులారాశి. అమ్మా, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ఈ తులారాశి వారికి ముఖ్యమైన అంశాలలో అంటే ఆర్థిక సంబంధమైన విషయాలు, వృత్తిలో అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది, దానికి సంబంధించిన లాభం అనుకూలంగా వచ్చే అవకాశం లాంటిది మొదలైన వాటికి అవకాశం. అలాగే ఆధ్యాత్మిక ప్రయోజనాలు, పర్యటనలు, వ్యక్తుల ఆశీస్సులు, మానసిక ప్రశాంతత ఇచ్చే అవకాశం అనేది కనబడుతుంది. అంటే ఆర్థిక ప్రయోజనాలతో పాటు ఆధ్యాత్మిక ప్రయోజనాల మీదే ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. మందిరాలు సందర్శించడం, పెద్దల దగ్గరికి వెళ్ళి ఆశీస్సులు తీసుకోవడం మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించే అవకాశం అనేది ఒకటి కనబడుతుంది. వృత్తిరీత్యా ప్రయాణాలు చేస్తున్నప్పటికీ అందులో కూడా మీకు ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయాలు ఎక్కువ స్థాయి మీకు ఆనందాన్ని ఇస్తాయి. అదేవిధంగా వృత్తిలో అభివృద్ధికరంగా ఉంటుంది. పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. సహకారంతో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి వృత్తికి సంబంధించిన విషయాల మీద సరి అయిన విధంగా ఫోకస్ చేయడానికి ప్రయత్నాలు చేస్తారు. అంటే వృత్తిపరమైన విషయాలలో కొంత ఘర్షణాత్మకమైన మానసిక పరిస్థితిని అధిగమించాలి. వృత్తిలో వైరాగ్య భావనల్ని అధిగమించాలి. ఇబ్బందికరమైన వాతావరణం ఎదురవుతుంది అన్న భావన ఉన్నప్పటికీ కూడా దాన్ని మీ యొక్క విల్ పవర్తో జయించడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అనవసర ఆందోళనల్ని అధిగమిస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయాలి. వృత్తిలో మీ పై స్థాయి అధికారులు కానీ, ఉన్నత స్థాయి వ్యక్తులు, అదేవిధంగా గుర్తింపు గౌరవం కలిగిన వ్యక్తులు, ఆశీస్సులు ఇవ్వగలిగిన ఉన్నత స్థాయి వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వృత్తిపరమైన విషయాలలో మీరు ఆశించిన స్థాయిలో మీకు అభివృద్ధి లేదన్న కొంత భావన కూడా వైరాగ్యంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా అది తాత్కాలికమే. వ్యక్తుల యొక్క సహకారం తప్పనిసరిగా సద్వినియోగపరుచుకునే అవకాశాలు లభ్యమవుతాయన్న భావనతో ముందుకు వెళ్ళే ప్రయత్నాలు లాంటివి మొదటగా చేయాలి. ధనుస్సు రాశి. అమ్మా, ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతుంది? ధనుస్సు రాశి వారికి తండ్రి ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. దూర ప్రయాణాలు చేస్తారు. ఉన్నత విద్యకు సంబంధించిన విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త సంబంధమైన విద్యలు నేర్చుకోవడానికి, అంటే ముఖ్యంగా శాస్త్ర సంబంధమైన విద్యలు, మంత్రతంత్ర శాస్త్రాల మీద అధిక ఆసక్తిని పెంపొందించుకుంటారు. ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. పెద్దవాళ్ళని కలుస్తారు, వారి ఆశీస్సులు తీసుకుంటారు. ముఖ్యంగా తండ్రి యొక్క ఆరోగ్య శ్రద్ధ మొదలైన వాటి మీద దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ముఖ్యంగా వచ్చే లాభాలకు సంబంధించిన విషయం కావచ్చు, ఆర్థిక సంబంధమైన అంశాలు కావచ్చు, మొదలైన విషయాలలో, అదే రకంగా ఆధ్యాత్మిక ఆలోచనలలో వీలైనంత వరకు వైరాగ్య భావనలని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేస్తే అది చాలా చక్కగా ఉపయుక్తంగా ఉంటుంది.